కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. వివేకవర్ధిని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అశ్విత ఉపాధ్యాయుల పనిష్మెంట్కు బలైంది. ఈ ఉదయం స్కూల్కు వచ్చిన అశ్వితను డిసిప్లిన్ లేదంటూ మోకాళ్లపై కూర్చునే శిక్ష విధించారు టీచర్. కాసేపు మోకాళ్లపై కూర్చున్న అశ్విత తట్టుకోలేక అక్కడే కూలబడిపోయింది. ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అశ్వితకు స్పృహ తప్పింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఎలాంటి లాభం లేకపోయింది. అశ్విత చికిత్స పొందుతూ కన్ను మూసింది. విషయం బయటకు రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్కూల్పై దాడి చేశారు. ఇటు కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరుమంటున్నారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయేందర్ అందిస్తారు. విజయేందర్, చెప్పండి, టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ తో ఒక స్టూడెంట్ మరణించినట్లుగా తెలుస్తోంది. స్కూల్ యాజమాన్యం ఏమంటోంది? హుజురాబాద్ లో ఇది దారుణమైన సంఘటన చెప్పొచ్చు. వివేకవర్ధిని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అశ్విత 2 రోజుల క్రితం హోంవర్క్ చేయలేదని టీచర్ మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం జరిగింది. మోకాళ్ళ మీద కూర్చోబెట్టడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. స్పృహ తప్పి పడిపోయిన వెంటనే వాళ్ళు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఆ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది. దీంతో ఆ విద్యార్థి మృతదేహాన్ని పాఠశాలకు తీసుకొచ్చి ఆందోళన దిగారు. పాఠశాల పైన దాడి చేసి మొత్తం ఆ ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. ఆగ్రహవేశాలతోటి ఆ శవంతో పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఆ మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన తరుణంలో ఈ మోకాళ్ళలో బ్లడ్ క్లాట్ అయి ఆమె స్పృహ తప్పి పడిపోయిందని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై అంటే చాలా అస్వస్థ గురి కావడంతో ఆమె చనిపోయింది అనేది డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం ఆమె ఒక్కటే చెప్తున్నారు, మేము విద్యార్థిని ఎలాంటి శిక్షించలేదు, కేవలం ఆమెను మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం తప్ప ఆమెను శిక్షించలేదు, ఆమెను కొట్టలేదని చెప్తున్నారు. ఆమె కొంచెం అనారోగ్యంతో ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన తరుణంలోనే ఆమె ఈ బ్లడ్ క్లాట్ అయ్యి ఆమె కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ పాఠశాల దగ్గర చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆ పాఠశాల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఆ టీచర్ కూడా స్కూల్లో అందుబాటులో లేకుండా పోయారు. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం కూడా అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఓన్లీ ఫోన్లో మాత్రమే సంప్రదించితే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం భయంతో పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే ఉదయం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడంతో వాళ్ళు భయంతో పరుగులు తీసేయడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఏం జరిగిందనేది కూడా చెప్పడానికి పూర్తిగా చెప్పడం లేదు. ఇటు విద్యార్థి సంఘాలు, అటు మృతి చెందిన విద్యార్థి యొక్క బంధువులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేయడంతో ఆ పాఠశాల దగ్గర కొంత భయాందోళనకరమైన వాతావరణం ఉంది.